1వ తేదీ మధ్యాహ్నం గూడూరు రైల్వే స్టేషన్లో జరిగే అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు. స్టేషన్లోని వారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైలు గూడూరు మీదుగా 1వ తేదీ బెంగళూరుకు వెళ్లనుందని చెప్పారు. మాల్దా నుంచి బెంగళూరుకు వెళ్లే అమృత్ భారత్ రైలును గూడూరు రైల్వే స్టేషన్లో 1వ తేదీ మధ్యాహ్నం 12:30 ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కూడా పాల్గొన్నారు. రేపు అనగా 1వ తారీఖున మన గూడూరు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. దానికి ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. గూడూరు పట్టణ ప్రజలు, అదేవిధంగా రైల్వే ప్రయాణికులు అందరూ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క రైలు ఇనాగరేషన్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది వందే భారత్ 2 వందే భారత్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి వేశారు. అదేవిధంగా విజయవాడ టు చెన్నై వయా రేణిగుంట 2 ట్రైన్స్ మన ఇక్కడికి ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. ఇది 3వ ట్రైను అమృత్ భారత్. ఇందులో 12 స్లీపర్ కోచెస్ ఉంటాయి. అదేవిధంగా 8 జనరల్ కోచెస్ ఉంటాయి. ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వయా మన విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. అది మన దగ్గర కూడా స్టాపింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇనాగరల్ అయిన తర్వాత మనకు ఏ డేట్లో వస్తుంది, దాని యొక్క ఫేర్ ఎంత, అదేవిధంగా ఏ రోజుల్లో మనకు నడుస్తుంది, టైమింగ్ అన్నీ మనకు ఈ ఇనాగరల్ ఫంక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రయాణికులు, అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ రేపు జరగబోయేటటువంటి ఫంక్షన్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా గూడూరు రైల్వే స్టేషన్ తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం.